హాయ్ ఫ్రెండ్స్, సుజాత శారీ కలెక్షన్ అండ్ టైలరింగ్ వీడియోస్. ఈరోజు వీడియో ఏంటో ఇక్కడ మీకు ఇమేజ్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. అవునండి, థ్రెడ్ ఆర్గనైజర్, అదే మనం దారం రీళ్లు పెట్టుకోవడానికి క్లాత్తో ఒక స్టాండ్ లాంటిది నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనిని ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూపిస్తాను, చూడండి. దీనికోసం నేను తీసుకున్న క్లాత్ అయితే ప్యాంట్ క్లాత్ తీసుకున్నానండి. ప్యాంట్ క్లాత్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, మందంగా. ఇక కొలతలు చూసుకున్నట్లయితే పొడవు వచ్చేసి 22 ఇంచులు, అలాగే వెడల్పు వచ్చేసి 17 ఇంచులు. ఇవి మనకి ఖర్చులతో కలుపుకొని ఈ కొలతలండి. ఇక్కడ నేను కొంచెం పెద్దదే స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే దారపు రీళ్ళు చాలా ఉంటాయి. చిన్నదిగా స్టిచ్ చేస్తే సరిపోదు, అందుకే నేను కొంచెం పెద్దదే స్టిచ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్లాత్ మందంగా ఉండటం వలన సింగిల్ క్లాతే తీసుకున్నాను. అదే పల్చని క్లాత్ గానైతే మీరు డబల్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదే క్లాత్ని మళ్ళీ సింగిల్ ఫోల్డింగ్ మీదనే వేసి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే నేను చేస్తున్నాను. అలాగే దీని పొడవు వచ్చేసి 18 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, అలాగే పొడవు వచ్చేసి 18 ఇంచెస్. ఇదే మార్కింగ్తో మనము 5 పీసులు అయితే కట్ చేసుకోవాలి. నేను చెప్పే ఈ మెథడ్లో మీరైతే స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే 1 మినిట్ వీడియో క్లిప్ అయితే మనకి డిలీట్ అయింది. ఇక్కడ లైన్స్ మార్కింగ్ చేసేదైతే మనకు కొంచెము వీడియో డిలీట్ అయింది. ఇక్కడ ఈ చివరిని వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసుకోవడం కోసం 1.5 ఇంచుగా అయితే మార్క్ చేస్తున్నాను. ఈ మార్కులన్నీ కలుపుతూ స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఈ లైన్ దగ్గర నుంచి పై వైపుకి 3 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి 1.5 ఇంచుకి ఇంకొక మార్కింగ్ చేసుకొని అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ అలాగే చివరి వరకు కూడా ఒక మార్కింగ్ వచ్చేసి 3 ఇంచులకి, ఇంకొక మార్కింగ్ వచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటూ లైన్స్ డ్రా చేసుకోవాలి. కింది వైపున మనం ఖర్చు కోసం 1.5 ఇంచుకు ఎలాగైతే మార్కు చేసుకున్నామో అలాగే పై వైపున కూడా ఖర్చు కోసం 1.5 ఇంచుకి మార్కు చేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు చివరన 1 ఇంచుకి ఈ క్లాత్ పొడవునా కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లన్నింటినీ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫస్ట్ మార్కింగ్ 1 ఇంచుకి చేసుకున్నాం కదా, ఇక్కడ రెండో మార్కింగ్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలాగే మనము ఈ క్లాత్ మొత్తముకి కూడా 2 ఇంచెస్కి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి. ఓన్లీ అటువైపు చివర ఇటువైపు చివర ఖర్చు కోసం మాత్రమే మనం 1 ఇంచ్కి డ్రా చేసుకున్నాము. మధ్యలో లైన్స్ మొత్తం కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్స్ డ్రా చేసుకున్నాము. ఇక్కడ మనం మొత్తం లైన్స్ డ్రా చేసిన తర్వాత ఒకసారి చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. నెక్స్ట్ మనము 5 క్లాత్ పీసులు అయితే కట్ చేసుకున్నాం కదా, వాటిని అటువైపున పై వైపున కింది వైపున కూడా పావించి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వీటి మీద కూడా మార్కు చేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచుకి ఖర్చు కోసం మార్కు చేసుకొని అక్కడ నుంచి 3 ఇంచెస్కి 3 ఇంచెస్కి మార్కు చేసుకోవాలి చివరి వరకు.
ఈ చివరకొచ్చేసరికి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచి ఖర్చుకైతే వదిలేసి మార్క్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ వైపున కూడా కింది వైపున కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. దీనికి ఎలా అయితే చేసుకున్నామో అలాగే 5 క్లాత్ పీసుల మీద కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకైతే మార్క్ చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్టిచ్చింగ్. ఇది ఎలాగో చూద్దాము. ముందుగా ఈ షీట్ని అయితే పై వైపుకి ఇలా పెట్టేసుకొని మనం తీసుకున్న ఈ క్లాత్ పీస్ని పైన ఖర్చు వదిలేసి 1.5 ఇంచు మార్కింగ్ ఖర్చు దగ్గర నుంచి ఇలా ఈ చిన్న క్లాత్కి కూడా మనం మార్కు చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వచ్చేసి ఖర్చు వరకు పెట్టేసుకొని ఆ మార్కింగ్ మీదనే కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఆ పైన లైన్ వదిలేసి కింది లైన్ దగ్గర నుంచి ఇంకొక పీస్ పెట్టేసి అలాగే కంటిన్యూగా స్టిచ్ చేయాలి. అక్కడి నుంచి ఇలా చివరి వరకు కూడా మనం ఎన్ని పీసులు అయితే తీసుకున్నామో అన్ని పీసుల్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎలా జాయింట్ చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక పీస్కి ఇంకొక పీస్కి మధ్యలో మనకి 1.5 ఇంచెస్ అయితే గ్యాప్ వచ్చింది. ఇలా ఈ చివరన జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ షీట్ మీద 2 ఇంచులకు మార్క్ చేసాం కదా, ఆ మార్క్ మీద ఈ ఈ చిన్న పీస్కి 3 ఇంచుల మార్కింగ్ చేసాము కదా, ఆ మార్కింగు ఈ 2 ఇంచుల మార్కింగ్ మీదకి వచ్చేలాగా పెట్టి స్టిచ్ చేయాలి. ఇలాగే ప్రతి పీస్కి కూడా ఈ 2 మార్కింగ్లు ఒకే చోటకు వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేస్తామో మనకి షీట్ కూడా అంత బాగుంటుంది చూడటానికి కూడా ఫినిషింగు. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మీకు కానీ క్లియర్‌గా అర్థం కాలేదనుకోండి, ఇంకొకసారైనా చూసి క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఈ లైన్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకొక లైన్ కూడా సేమ్ ఇదే విధంగా ఈ కింది షీట్ ఏమో 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర, ఈ పైన వేసిన మన పీస్ మాత్రం 3 ఇంచుల మార్కింగ్. ఈ 2 మార్కింగ్లు కూడా ఒక చోటకే వచ్చేలాగా పెట్టుకుంటూ ఇలాగే మొత్తం కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసినప్పుడు మనకు మధ్యలో మొత్తం కుచ్చులు కుచ్చులుగా వస్తుంది షీట్ మొత్తం కూడాను. మనం అందులోనే దారం రీళ్ళు పెడతాం కదా. ఇలా ఈ షీట్ మొత్తం స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ చివరకు వచ్చేసరికి స్టార్టింగ్లో అటువైపున మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇంతవరకు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనము ఈ పైన మనం జాయింట్ చేసిన క్లాత్కి వచ్చేసి 2 వైపులా కూడా ఓపెన్ ఉంది కదా, దానిని ఈ కింది వైపున అయితే మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలి అంటే మనకి ఈ మధ్యలో ఒక జేబులాగా కుచ్చులాగా కొంచెం అయితే క్లాత్ ఎగస్ట్రా మనకు కుచ్చులాగా వచ్చింది కదా, దానిని అటువైపున ఇటువైపున 2 వైపులా కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఈ ఈ లూజుని అటువైపు ఒక కుచ్చు, పాదం వైపుకి ఇటువైపు మన వైపుకి ఇంకొక కుచ్చు, ఇలా 2 కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అంత ఈజీగా అర్థం కాదని చెప్పి నేను ఇక్కడ వీడియో కూడా చాలా స్లోగా అయితే తీశాను. టైలరింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుంది. ఇలా మనము బ్లౌజులకు కానీ లంగాలకు కానీ ఇలాగే మనం కుచ్చులు అయితే పెడుతూ ఉంటాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక విషయం చెప్తున్నాను. నేను 3 ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ మనం పైన జాయింట్ చేసిన పీసు, అందువలన నాకు పూర్తిగా నిండిపోయింది ఈ దారం రీల్ అనేది. బయటకి కలర్స్ అంత బాగా ఈజీగా అయితే కనపడతలేవు. మీరు కావాలంటే 2.5 ఇంచే తీసుకున్నట్లయితే మనకి దారపు రీలు కొంచెం పైకి ఉండి ఈజీగా కనపడతాయి.
మీ చాయిస్ని బట్టి ఒక హాఫ్ ఇంచి ఎక్కువ తక్కువ అన్నది మీకు నచ్చినట్లుగా అయితే తీసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఈ స్టిచ్చెస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడు ఫినిషింగ్ కోసం నేను ఇక్కడ పొడవుగా 1.5 ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసుకొని ఒకవైపునైతే ఇలా పోగులు బయటకు పోకుండా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఇంకొక వైపున స్టిచ్ చేయని వైపున ఈ మ్యాట్ కింద ఇలా పెట్టేసి దీని పొడవునా కూడా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను సేమ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. మీకు కావాలి అంటే ఆపోజిట్ కలర్లో ఏ కలర్ అయినా తీసుకొని స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా పొడవున స్టిచ్ చేసిన తర్వాత ఈ చివరని ఈ క్లాత్ని ఇలా పై వైపుకి ఇలా పెట్టేసి ఇంకొక స్టిచ్ అయితే చేస్తున్నాను. ఈ చివరన స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్. మనం ఇది బ్లౌజ్కి బుట్ట హ్యాండ్స్కి అయితే మనం పట్టీ ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా ఇక్కడ పట్టీలాగా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ క్లాత్ చివరన ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకు అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. ఇదే విధంగా ఇంకొక వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. అలాగే కింది వైపును కూడా స్టిచ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనము మ్యాట్ తగిలించుకోవడం కోసము హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవాలి కదా, దానికోసం నేను ఇక్కడ 1.5 ఇంచుల క్లాత్ వెడల్పుతో తీసుకొని ఇలా మనము లంగాకి నాడ అయితే ఎలా స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా స్టిచ్ చేస్తున్నాను నేను. మీకు ఇది నాడ పొడవు ఎంతైతే కావాలో అంత మీరు మెజర్మెంట్ తీసుకొని ఈ మ్యాట్ మీద పెట్టి మీకు ఎంతైతే సరిపోతుందో అంత అయితే కట్ చేసుకోండి. ఇక్కడ నేను 2 నాడాలు అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 3 అయినా తీసుకోవచ్చు. నేను ఆ చివరన ఒకటి ఈ చివరన ఒకటి అయితే స్టిచ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ పై వైపున మనం ఫినిషింగ్ ఇచ్చుకోవాలి కదా, అటువైపున ఇటువైపున సైడ్లు ఎలా అయితే మనం క్లాత్ జాయింట్ చేసుకున్నామో అలాగే ఈ పై వైపున కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ హ్యాంగింగ్స్ని రెండింటిని సమానంగా ఇలా పట్టుకొని ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి మధ్యలోకి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకోవాలో అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. సమానంగా పెట్టుకున్న తర్వాత ఈ హ్యాంగింగ్స్ని ఈ రెండింటిని విడివిడిగా చేసి మ్యాట్ కింది వైపున పెట్టి స్టిచ్ చేసుకోవాలి. స్ట్రాంగ్గా ఉండటం కోసం డబల్ స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇంకొక వైపున కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ పూర్తిగా స్టిచ్ చేయడం అయితే అయిపోయింది మనకి. దాని తర్వాత నేను ఇక్కడ స్టిక్ హుక్స్ అయితే తీసుకున్నాను. వీటిని నేను గోడకైతే అంటించి ఈ మ్యాట్ అయితే తగిలిస్తాను. ఇక్కడ మీకు నార్మల్గా తగిలిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇలా బాక్స్లో వేస్తే ఈ దారాలు చూడండి ఎలా చిక్కుబడిపోయినాయో. ఈ చిక్కుబడి ఇలా ప్రతిసారి ఈ చిక్కు తీయడానికే చాలా టైం బట్టి దారాలన్నీ వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పి నేను ఈ ఆర్గనైజర్ అయితే తయారు చేశాను. వీటన్నింటినీ ఒక్కొక్క దాన్ని తీసి ఈ మ్యాట్లోకి అయితే నీట్గా నేను పెడతాను చూడండి.
ఇందులో మనకి కొత్త ఉండలుగానైతే ఒక్కో దాంట్లో 2 పడతాయి. అదే సగం సగం అయిపోయిన ఉండలుగానైతే ఒక్కొక్క దానిలో 3 గూడా పడతాయి. మీరు చూసుకొని ఎన్ని పడితే అన్నయితే పెట్టుకోండి. ఇక్కడ నేను అన్ని దారాలైతే మ్యాట్ మొత్తం గూడా నింపేశాను. చూడండి ఇక్కడ గోడకి స్టిక్ చేసినాక ఇలా అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.